ఇవాళ మహిళలకి బిల్లు పాస్ అయింది. 2029 ఎలక్షన్లనే పెట్టాలా అన్న ఒక సంకల్పంతో మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసింది, మమతా బెనర్జీ వ్యతిరేకం చేసింది, స్టాలిన్ డిఎంకే వ్యతిరేకం చేసింది. ఇలా వాళ్ళ గతి ఏమైందండి? కాంగ్రెస్ పరిస్థితి అస్సాంలో ఏమైంది, డిఎంకే పరిస్థితి తమిళనాడులో ఏమైంది, మమతా పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఏమైంది? ఉమెన్ రిజర్వేషన్ ఆగదు. వీళ్ళు మొన్న అమెండ్మెంట్కి వ్యతిరేకం చేసిన ఆల్రెడీ పాస్ అయింది అది బిల్. అది 543 సీట్లకు అవుతుందా, పెరిగిన 850 సీట్లకు అవుతుందా అన్నదే క్వశ్చన్. ఎస్ఐఆర్ చేసిండ్రు కాబట్టి ఎస్ఐఆర్ రాజ్యాంగ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ప్రతి 20 సంవత్సరాలకు ఎంతకోసారి అవుతుంది అది. కానీ బాగా చేస్తున్నారు ఈ మధ్య తెలుసుకున్నా నేను. 2004 ఓటర్ లిస్టు పెడతారట, 2025 ఓటర్ లిస్టు పెడతారట. ఈ రెండు మ్యాపింగ్ చేసి 21 సంవత్సరాలు ఈ 2004 నుంచి 25 వరకు మధ్యలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ ఓట్లు సపరేట్ చేసి అలా అయ్యా అవ్వకు కూడా ఓటు ఉన్నదా చూస్తారట. అయ్యా అవ్వకు ఓట్లు లేని వాళ్ళు తీకేస్తున్నారు. అంటే ఆడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు, ఆడు మయన్మార్కి వెళ్ళి వచ్చినోడు. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఓటు తీసేసారు, ఓటు తీసేయలే, బంగ్లాదేశ్ వాళ్ళు తీసేసారు, విదేశీలే తీసేసారు, మన తీయలే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ని రోజులు మీరు ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఉన్నదంటే नंबर 1 गुंडी है, गुंडी ममता बनर्जी. वो गुंडी अभी तक थी, इसका सिर्फ बांग्लादेश म्यांमार से जो लोग आए वो वोट डाले तो आज तक थी वो सरकार में. ఆల ఓట్లు తీసేసిండ్రు. నాకు డౌట్, ఫస్ట్ అస్సాంలో తీసేసారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 2019లో తుర్కోలు 1,20,000 ఓట్లు వేస్తే నిజామాబాద్ లోక్సభలో మొన్న ఒకటేసారి 2,05,000 మంది వేసారు. 85,000 ఓట్లు పెరిగిపోయినాయి ఒకటేసారి. ఆడికెళ్ళి వచ్చి ఈడ చేసుకుంటారు. ఈడ కూడా చేయాలి ఎస్ఐఆర్. ఈడ కూడా ఎస్ఐఆర్ అవుతుంది. ఓటర్ లిస్టులలో అయ్యావ అడ్రస్లు లేని వాళ్ళందరూ వీక్తారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరము స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా మోదీ గారి కోసము బీజేపీలకు వస్తే మాట్లాంటి గట్టి కార్యకర్తలని గుర్తుపట్టి టికెట్లు ఇచ్చింది అమిత్ షా. ఇవాళ నేను ఎప్పుడు అంటా, మా నాయన కూడా ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. అమిత్ షాని మించిన పార్టీ ప్రెసిడెంట్ ఎవడు లేడండి భారతదేశ చరిత్రలో. అంత బ్రహ్మాండంగా నడిపిండు పార్టీ. ఇవాళ ఆర్టికల్ 370 కాడికెళ్ళి, యూఏపీఏ యాక్ట్ కాడికెళ్ళి ఇవాళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి, ఇవన్నీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. దేశాన్ని కాపాడుతున్నాడు, దేశం ఇంటిగ్రిటీ కాపాడుతున్నాడు. పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫిల్ట్రేషన్కి అడ్డుకట్టేస్తున్నాడు. రేపు ఓట్లు కట్టేన వాళ్ళని గుర్తుపట్టుకుంటా కాలర్లు పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఆడికెళ్ళి ఇడికి రాగానే తెలంగాణ రేవంత్ పొట్టుడు కాపాడుతాడు మమ్మల్ని అని అస్సాంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఇడికి వచ్చి ఉండేరు. ఆయన రేపు ఏదో చట్టం తీసుకొచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బొక్కలేస్తారు. దేశ భద్రత కోసం ఎస్ఐఆర్ అవసరం. దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అవసరం. అందుకని మన ప్రియతమ ప్రధానమంత్రి 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది. రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు.
వెస్ట్ బెంగాల్లో గెలిచిన వాళ్ళకి చెటాకు పని తెలంగాణ గెలుచుడు. పటాకులు కొట్టారు కదా బయట, ఏం పటాకులు అంటారు? షేర్ పటాకులు అంటారు. గంత తెలంగాణ గెలుచుడు ఏం షేర్ పటాకు. మన ముఖ్యమంత్రి ఉంటాడు అట్లే ఉంటాడు కదా, దాంతో సమానం అది. చెప్పండి బ్రదర్, ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇక ఏ అంశాలు తమిళనాడులో భాగం వేయడానికి బీజేపీ కట్టుబడుతున్నాయని ఒక తర్వాత బీజేపీకి చెందిన ఇంతమంది ఎంపీలు ఉన్నారు, అభివృద్ధి గురించి కానీ రావాల్సిన నిధులు అదనపు నిధులు సంపాదించకుండా ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ బాగా ఇబ్బంది పెట్టడం, నన్ను విమర్శించడం మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టమనండి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో అని కవిత అన్నారు. ఈ అంశాలు చెప్పండి. ఎవరామే ఎవరు పడతారు? మేము రిప్లై ఇవ్వమండి. కల్వకుంట్ల కవితనా? మరి పూర్తి పేరు చెప్పండి. ఈ పాత ప్రశ్నలు బ్రదర్ గ్రామఫోన్ మీద పెట్టి 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 అరిగిపోయినాయి. ఇవందరికీ మూతులు మూయడానికి నేను ప్రశ్న ఒక ఎంపీగా ఒఫీషియల్గా మా మంత్రిని అడిగిన, నాకు ఒఫీషియల్గా రిప్లై వచ్చింది. అది మీడియాకి ఇచ్చిన, నా సోషల్ మీడియాలో పెట్టిన. తెలంగాణ నుంచి 2019-20 నుంచి వెళ్ళిన ప్రతి రూపాయిలో 87 పైసలు వాపస్ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 1 రూపీ 87 పైసా హ్యాస్ రిటర్న్ టు తెలంగాణ. వాట్ మోర్ డూ యూ వాంట్? ఇప్పుడు నేను 8,000 కోట్లు అన్న రామగుండం, అంతకుముందు 6,000 కోట్లు. మీకు నేషనల్ హైవేలు, రైల్వేస్, ఈ స్టేషన్లన్నీ అభివృద్ధి, మరి తినే తిండి, ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? అడిగేటోళ్ళకి బుద్ధి ఉండాలి. అలా అయ్యా 10 సంవత్సరాలు ఉన్నాడు, ఆరోగ్య బీమా నాశనం చేసిండు, ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, పిల్లగాళ్ళని నాశనం చేసిండు, పేషెంట్లను నాశనం చేసిండు, గవర్నమెంట్ హాస్పిటల్ బర్బాద్ చేసిండు. మొత్తం ప్రతి సిస్టమ్ గ్రామ పంచాయతీ కాడికెళ్ళి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాడికెళ్ళి ప్రతిది నాశనం. రాజకీయ ఎథిక్స్ ని కూడా బొందబెట్టిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంటే అది కవిత వాళ్ళ అయ్యా. ఆమె కూడా మాట్లాడితే ఎట్లనండి? కొందరికి పార్టీలు పెట్టుడు బిజినెస్ అయిపోయింది. వాని బెదిరించి వీని బెదిరించి పైసలు తీసుకున్నాడు. ఈమెకు ఎవ్వడు బెదరడు. ఇక్కడ కుక్క కూడా బెదరదు. మేము తిడతలేమండి ఆమెని. మేము ఎందుకు తిట్టినాము? ఎప్పుడు తిట్టినాం? మేమేం తిట్టలేదు. మరి ఎన్డీఏనే కదా, మేము ఎక్కడ గెలిస్తే బీజేపీ అంట. 118. ఇప్పుడు ఫైనల్ టాలీ ఏముంది? 97 టీవీకి. ఆయన 21 సీట్లు కావాలి అట్లా. ఆయన అనుకుంటున్నాను రేపటి వరకు వెళ్తుంది. నేను కాదు నిర్ణయం చేసేది, మరి నితిన్ నబీన్ గారు నిర్ణయం చేయాలి. ఏఐడిఎంకి ఎందులో భాగం అక్కడ? అదే నేను ఎన్డీఏనే అన్నా కదా, మరి నేను బీజేపీ అనలే. మీరు సరిగా వినలే. నేను బీజేపీ అనలే. అయినా మాకు బీజేపీ అనాల్సిన అవసరం ఏముందండి? ఇన్ని రాష్ట్రాలలో ఉన్నాం మేము. ఓ దాంట్లో ఎన్డీఏ వస్తే ఉండనీరు, మా పార్ట్నర్ బాగుపడుతురు. మాకు మస్తున్నాయి కదా, మా పేరు చెప్పుకొని నలుగురు బాగుపడితే బాగుపడతారు. ఏమైతే కేసీఆర్ మాత్రం బాగుపడినాం. అట్లా క్లారిటీ తోటి చెప్తున్నా, ఓరుగల్లు గడ్డ మీద. కేసీఆర్ తోటి ఎటువంటి పార్ట్నర్షిప్లు, రిలేషన్షిప్లు అవసరము లేదు, ఉండవు. అది మాకు మమ్మల్ని చెప్పమంటేనే చెప్తున్నాం మేము. మీకు బాధ అవుతున్నట్టుంది బాగా. ఏ పేపర్ మనది? ఎన్టీవీ రిపోర్ట్. అంటే ఎవరికి పర్సనల్ వాళ్ళకి
ఇంక్లినేషన్ ఉంటుంది, మీకు టీఆర్ఎస్ వైపు ఉండదు, తప్పేం లేదు. రాజకీయం అంటే ఏంది సార్? అదే ఏంది రాజకీయం అంటే ఏం చెప్పాను సార్? ఇప్పుడు నేను క్లియర్గా చెప్పిన ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. ఇప్పుడు 8,000 కోట్లది చెప్పిన మీకు అందులో వ్యాగన్ ఫ్యాక్టరీ మీ దగ్గర ఉండే, మొన్న రామగుండంది స్టార్ట్ అయిపోయింది, నేషనల్ హైవేలు అవుతున్నాయి, రైల్వే లైన్లు అవుతున్నాయి, టెక్స్టైల్ పార్క్ ఉన్నది ఇంట్లో 200 కోట్లతోటి, మీకు నేషనల్ హైవేలు, రైల్వే ట్రాకులు 3వ లైన్ అవుతున్నది, మీకు రైల్వే స్టేషన్లు అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినవి అన్నీ చేస్తూనే ఉన్నాయి. ఏదైనా ఆగిందా పని? పసుపుడు యానివర్సరీలు కూడా అయిపోయినాయి, నేను గర్వంగా చెప్తా. 5,000 ఉన్నదాన్ని 15,000 చేసిన లాస్ట్ 4 ఏళ్ళ 30,000 కూడా చేస్తాం. అది బీజేపీ అండదండలతోటి పసుపు 30,000 కూడా అమ్ముతాము. వరంగల్లో కూడా కావాలంటే వేసుకోరు పసుపు. మిర్చి రైపులు ఇబ్బంది పడుతున్నారంటే చెప్పండి, వాళ్ళది కూడా టేకప్ చేయమంటే చేస్తాము, నేనే చేస్తా. అంతే, దాని గురించి 4 వచ్చి నాకు అవగాహన. నేను ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ ఫార్మర్స్. కేంద్రం నుంచి తీసుకోవాల్సిన వాటా తీసుకుంటూనే ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం గడివేస్తుందా? ఏం చేస్తుంది? మక పక్క పెట్టేది వరి మొత్తం రోడ్ల మీదనే ఉంది, ప్రొక్యూర్మెంట్ లేదు. ఏది ఎఫ్సిఐ తీసుకునేది, టోటల్ ఎఫ్సిఐ తీసుకునేది, ప్రొక్యూర్మెంట్ లేదు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలంటే 2 లక్షలు చేశారు. నూకలైపోతున్నాయి ఈ ఎండలకి. ఇది పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులు ఏంది 2 జాగాలలో నీళ్లు నింపొచ్చా? నీళ్లు నింపే ధైర్యం ఉందా రేవంత్కి? ఏం చేయబోతున్నాడో ఆయన చెప్పాలి కదా. ఆయన 2 సంవత్సరాలు వేస్ట్ చేసి సిబిఐకి అప్పచెప్పిండు. 2 సంవత్సరాలు వేస్ట్ ఎందుకు చేసినావు? వాట్ ఈజ్ ఈ గోయింగ్ టు డూ ఫైనలీ? నీళ్లు నిలుపుతాడా, అందులో స్టోర్ చేస్తాడా, రిపేర్ చేస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు? అవగాహన ఉందా? ఏం చేయదలుచుకున్నాడు? ఫస్ట్ మీరు మా అడ్వైస్ తీసుకోవాలంటే మీరు అడగాలి కదా మమ్మల్ని. మేము డైరెక్ట్గా రాలేం కదా. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ చేస్తుంది. కవితని జైలు వేయాలని మీ అందరికి బాగుండే, జల్దీ ఉండే. సిబిఐ ఎప్పుడో వేసే టైంలో వేసారు, మీకేమో జల్దీ ఉండే. ఈడీఓ సిబిఐయో ఏదో వాళ్ళ పనాలు చేసిర్రు. బీజేపీకి సంబంధం ఉండదు, మా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అది అడిగితే అడుగురు, ఏం ఇబ్బంది లేదు, మాకేం భయం లేదు. 9 ఏళ్లలో ఎవరు ఇరికేయలేదు నన్ను, ఇప్పుడు ఏం ఇరికిస్తారు. కానీ అడిగేదంటే అడుగుండ్రి, లేదా థ్యాంక్ యూ. సార్, కమర్షియల్ వయబిలిటీ, ఫైనాన్షియల్ వయబిలిటీ, అన్ని రకాల వయబిలిటీ చూసుకొని స్టార్ట్ చేస్తారు. పెంచడము, తగ్గియడము, అది దట్ ఈస్ ఓవర్ నైట్ జాబ్. అగైన్ ఇప్పుడు హైదరాబాద్ పెంచుతున్నారు, రన్వే ఎక్స్ట్రా వేస్తున్నారు, టర్మినల్ పెంచుతున్నారు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ కానివ్వండి.